ఉన్నాయి బిజినెస్ లో? వ్యాపారం ఏం లేదన్న. నేనైతే హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నా. హోటల్ మేనేజ్మెంట్ చేసావు. హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆరోగ్యశ్రీ అప్పుడు నాకు ఏమి వర్తించలేదు. వర్తించక క్యాష్ పెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నా. 5 లక్షలు ఖర్చు పెడితే 2 లక్షలు వచ్చినాయి. మా ఫాదర్ హ్యాండిక్యాప్డ్. సో నేను కుటుంబానికి ఆధారంగా ఉండాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నిలబడి వ్యాపారం చేసుకుంటున్నాను. ఈ వ్యాపారం కూడా అంతేం లేదు. ఒకళ్ళకి 10 మంది చేస్తున్నారు ఒక వ్యాపారానికి. ఇప్పుడు నీ కుటుంబం అంతా దీని మీద ఆధారపడాలి. నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేస్తావు. మరి ఏంటి, ఎలా అనిపిస్తుంది, పరిపాలన ఎలా ఉంది? నేనైతే పోయినసారి వైఎస్ఆర్సీపీకి వేసా, ఈసారి అయితే ఎందుకంటే అసలు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు అంత చదువుకుని నేను రోడ్డు మీద కొబ్బరి బొండాలు స్టేజ్కి వచ్చానంటే సో మరి మీరే అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు కరోనా, అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఎలా తిని బతకాలి, ఎవడొకడు కష్టపడాలి. ఒకడన్నా బయటకు వచ్చి నేనే వచ్చా చదువుకుని వదిలేసుకుని. సో నాకైతే పరిపాలన నచ్చలా. అక్కడ ఉండేవాళ్ళం కాస్త ఇక్కడికి వచ్చాం. అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ అలాగే ఉంది తప్ప ఏ వర్క్ అయితే జరగలేదు. సో ఎవరు వచ్చినా, పొలిటీషియన్ వచ్చినా లేకపోతే కమిషనర్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి మేము చేతులు కట్టుకుని నుంచుని మాకు ఇది చేసి పెట్టండి అన్న డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే చేస్తున్నారు తప్ప ఎవరికైతే పాజిటివ్ గా రియాక్షన్ లేదు. అది అంటే ఈసారి మరి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నాను? నేనైతే బోడే ప్రసాద్ గారికి వేస్తాను, బాబు గారికి వేస్తాను. టీడీపీ వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిలో కలవబట్టే నాకు కొంచెం పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారు. సో అటు ఇటుగా టీడీపీ వస్తుంది. ఆయనకు బలంగా నిలబడతారు, మీ యువత తరపున పోరాడతారు, ఆయన సపోర్ట్ చేస్తారు. తెలుసు కదా యూత్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు. సో ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు తెలియదు, ఏ పథకం ఎవరికి వస్తుందో తెలియదు. అందినోడికి అందుతుంది, లేనోడికి మొండి చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది ఆయన రాజకీయం? ఇప్పుడు కొత్తగా వచ్చారు ఆయన, కొంతమందికి కౌలు రైతులకు కూడా ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కూడా అలా నిలబడ్డారు. ఎందుకు? ఏదో చేయాలనే కదా. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ దీని మీద నిలబడింది అంటే నేను నిలబడాలి కాబట్టి నిలబడ్డా. ఆయనకేం సంబంధం? సినిమాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు ఏదైనా చెయ్యాలనే వచ్చాడు, ఒకసారి ఇద్దాం, అవకాశం ఇద్దాం, తప్పే ఉంది. ఇప్పుడు జగన్ గారికి ఇచ్చాం, అంతకుముందు వాళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం, అలాగే ఒక అవకాశం ఇద్దాం, ఏముంది. తర్వాత నచ్చపోతే మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా మన చేతిలో ఉంటది కదా. నాకైతే ఆ ఒపీనియన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటది, చంద్రబాబు గారు వస్తే బాగుంటది. అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు పెరుగుతాయి, వ్యాపారము పెరుగుద్ది, అండ్ కొంచెం ప్రౌడిజం కూడా ఎక్కువ ఉంది అందిన దగ్గరే. అదే కదా, ఇప్పుడు నేను ఇలా వచ్చాను, అంతకుముందు నాకు బడ్డీ కొట్టుండేది, ఆ బడ్డీ కొట్టి మీద బతికేవాడిని. ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అది కదపాలి ఇది కదపాలి అని చెప్పి ఆఖరికి కొబ్బరి బొండాల స్టేజ్కి వచ్చాను. ఈసారి ఎవరికేద్దాం, అసలు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటాం? బాబు గారు, చంద్రబాబు. బాగానే ఉందమ్మా. వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయి? వ్యాపారాలు ఏమంత ఏం లేవండి, ఏదో ఇక్కడ ఉండబట్టి అక్కడ అమ్ముకుంటున్నామని. ఏమన్నా పథకాలు వస్తున్నాయా? కొన్ని పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా గవర్నమెంట్. ఏ పథకాలు లేవండి, ఏమీ రావట్లేదు. పెన్షన్లు ఆయన వేసిన డబ్బులు ఒక్కటే గాని మాకు అంత మించి ఏమీ లేవు. ఇది జగన్ 15,000 కాపులు వేస్తాయి, అయ్యే గాని ఏ పథకాలు లేవు. అంత మించి ఏం లేదు. వ్యాపారం ఇచ్చిగా 10,000 ఇచ్చారు అంతే, అంతేగాని ఇంకేమి ఇవ్వట్లేదు, ఏమి లేదు. మరి ఎలా అనిపిస్తుంది పరిపాలన? ఎలా అనిపించింది జగన్ పరిపాలన? నాకు తెలియదు సార్, ఎందుకంటే మనం అట్లా దూరము అది తెలీదు. మనం పని చేసుకున్నామా లేదా, తిన్నామా లేదా, ఏ రాజకీయంలోకి వెళ్ళి ఆళ్ళే గాని మా వరకు రాదు, మాకు తెలీదు. మా కష్టం మాకు తప్పదు. నన్ను ఎవరిని అడిగిన అదే మాట చెప్తా. నేను ఎవరికి ఎత్తాను అప్పుడు నా నమ్మకం, నా ఓటు నా ఇష్టం. అంటే నాకు అది తెలియదు సార్. ఎందుకంటే ఎవరు వచ్చినా ఎవరు స్వార్థం ఆడలే గాని ఇది వీళ్ళకి చేద్దాం అనేది ఎవరికి లేదు. ఏదో 10 మాటలు చెప్పి అవతలకి వెళ్ళిపోతారు. నేనైనా నీకు 4 మాటలు చెప్పి వ్యాపారం అమ్ముకుంటా, ఆ తర్వాత నా దారి నాది, నీ దారి నీది. అట్టాగే ఎవరైనా ఎవరు పరిపాలన వాళ్ళదండి. ఎవరు వాళ్ళకి చెయ్యాలనిపిస్తే వాళ్ళు చేస్తారు. మనదేముంది, ఎవరు పరిపాలన వచ్చినా మన రెక్కల కష్టం మనకు తప్పదు. లేనోడని 10 రూపాయలు మనకి ఇస్తారా? ఎవరో ఉండోళ్ళు వెళ్ళి లేనోళ్ళకి పెడతారు, లేనోళ్ళు వెళ్ళి ఉండోళ్ళకి పెడతారు. నా లెక్క, నా వాస్తవం అంతే.